తెనాలి బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఓ మహిళ గురవమ్మ అనేటటువంటి మహిళ ఇంటికి సంబంధించి ప్రస్తుతం ఓ అంశం ప్రస్తుతం వైరల్గా మారింది. సాధారణమైనటువంటి ఇల్లు మనం గమనించవచ్చు. ఈ ఇల్లు చూసి ప్రస్తుతం ఈ ఇల్లు అనేది రేకుల షెడ్డుతో ఉన్నటువంటి నిర్మాణంతో చేపట్టినటువంటి ఇల్లు. అలాంటి ఇంట్లో 700 గ్రాముల వెండి, 700 గ్రాముల గోల్డు, అదేవిధంగా 5 లక్షల రూపాయలు నగదుని పోలీసులు స్వాధీనం చేసుకోవడం. ప్రస్తుతం ఇదంతా కూడా మార్కెట్ విలువ 2 కోట్ల వరకు ఉండేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా అంచనా వేస్తున్నారు. అయితే పోలీసులకు వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో వాళ్ళు ఈ ఇంటిని సెర్చ్ చేయడం జరిగింది. రాత్రి సమయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం అనేది పక్కాగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాంతో ఇక్కడికి వచ్చి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ నిర్వహించినటువంటి నేపథ్యంలో మొత్తం బంగారం కానీ, వెండి కానీ, గోల్డ్ కానీ, ఏదైతే ఈ డబ్బులు ఇవన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇదంతా కూడా రైస్ పుల్లింగ్ అనేటటువంటి అంశంలో సంపాదించారు అనే విధంగా కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళైతే మాత్రం మేము బిజినెస్లు చేస్తాం, బిజినెస్ల నేపథ్యంలోనే ఈ డబ్బు మేము సంపాదించుకున్నాం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ప్రస్తుతం నమ్మశక్యంగా లేనటువంటి అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు, వీళ్ళంతా కూడా కూలీ పని చేసుకుంటున్నారు. వీళ్ళ అల్లుడు ఎవరైతే గురవమ్మ అనేటటువంటి వాళ్ళ అల్లుడు చాక్లెట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతన్ని కూడా పోలీసులు విచారణ కోసం పిలిచినటువంటి నేపథ్యంలో అతను ఇక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. కానీ ఇదంతా కూడా సాధారణంగా చేస్తున్నటువంటి అంశాలు. అయితే వాళ్ళు మాత్రం రియల్ ఎస్టేట్లో సంపాదించాం అది ఇది అని చెప్తున్నప్పటికీ కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఓ రకంగా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. మరి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, లెక్కలు ఉన్నాయా లేదా అనేది కూడా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది.